హాయ్ అందరికీ. మంచి అలవాట్లు చేసుకోవడం చాలా కష్టంగా అనిపిస్తుందా? అయితే వాటిని చాలా సులభంగా, సరదాగా ఎలా మార్చుకోవచ్చో ఈరోజు చూద్దాం. రండి మొదలు పెడదాం. పరీక్షల ముందు బాగా చదువుకోవాలి అని గట్టిగా అనుకుంటాం, కానీ కాసేపటికే మనసు ఎటో వెళ్ళిపోతుంది కదా. మన సంకల్ప శక్తి కూడా ఫోన్ బ్యాటరీ లాంటిదే. పొద్దున్నేమో ఫుల్ ఛార్జింగ్తో ఉంటుంది, సాయంత్రం అయ్యేసరికి పూర్తిగా డల్ అయిపోతుంది. చాలామందికి ఇలాగే అనిపిస్తుంది కదండి. ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. మనం కేవలం మన సంకల్ప శక్తిని నమ్ముకోవడమంటే వర్షపు నీటిని చేతులతో పట్టుకోవాలని చూడటం లాంటిది. అది ఎక్కువసేపు మన చేతిలో నిలవదు. కొంచెం అలిసిపోయినా, ఒత్తిడిగా ఉన్నా మంచి అలవాట్లు పాటించటం చాలా కష్టమైపోతుంది. అయితే అలవాట్ల గురించి మనం రెండు రకాలుగా ఆలోచించవచ్చు. పాత పద్ధతి ప్రకారం ఏదైనా చేయలేకపోతే అయ్యో నాకే ఓపిక లేదు అని మనల్ని మనమే తప్పు పట్టుకుంటాం. కాని ఒక కొత్త తెలివైన మార్గం కూడా ఉంది. సమస్య మనలో కాదు, మనం ఫాలో అవుతున్న పద్ధతిలోనే ఉందేమో అని ఆలోచించడమే ఆ కొత్త దారి అన్నమాట. ఇక అసలు రహస్యమేంటంటే మరింత కష్టపడటం కాదు, ఒక మంచి వాతావరణాన్ని డిజైన్ చేసుకోవడం. దీనినే డిజైన్ బీట్స్ డిసిప్లిన్ అంటారు. అంటే మనల్ని మనం బలవంతం చేసుకోవడం కన్నా మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని మనకు అనుకూలంగా మార్చుకోవడమే అసలైన ట్రిక్. దుర్గా సర్ చెప్పిన ఈ మాట ఎంత బాగుందో చూడండి. విజేతలు ప్రతిరోజు అలవాట్లతో పోరాడరు, ఓడిపోవడం అసాధ్యమయ్యే వ్యవస్థలను నిర్మిస్తారు. అంటే ఏంటంటే వాళ్లు తమతో తాము రోజూ యుద్ధం చేయరన్నమాట. బదులుగా మంచి అలవాట్లు వాటంతటా అవే జరిగేలా చూసుకుంటారు. సరే, ఈ విషయం ఇంకా బాగా అర్థం కావాలంటే ఒక చిన్న కథ చెప్తాను వినండి. ఊహించుకోండి, ఒక అందమైన తోట ఉంది. ఆ తోటకు వెళ్లడానికి రెండు దారులున్నాయి. ఒకటి చక్కగా శుభ్రంగా ఉంది, ఇంకొకటేమో దగ్గర దారి, కాని అదంతా బురదగా ఉంటుంది. తోటకొచ్చిన వాళ్లంతా దగ్గర కదా అని చెప్పి ఆ బురద దారిలోనే నడిచి తోట అందాన్నంతా పాడుచేసేవాళ్లు. పాపం ఆ తోటమాలికి చాలా బాధగా అనిపించేది. అప్పుడా తోటమాలి ఏం చేశాడో తెలుసా? అతను జనాలను మార్చడానికి ప్రయత్నించలేదు. సింపుల్గా ఆ బురద షార్ట్కట్ గేటును శాశ్వతంగా మూసేశాడు. అంతే, సమస్యే లేదు. ఇప్పుడు అందరూ మంచిదారిలోనే వెళ్తున్నారు. ఇప్పుడు మనందరికీ బాగా కనెక్ట్ అయ్యే ఇంకో ఉదాహరణ చూద్దాం. అనన్య అనే అమ్మాయి రోజూ బాగా చదువుకోవాలి అని అనుకునేది. కాని పాపం తన ఫోన్ వల్ల సరిగా దృష్టి పెట్టలేకపోయేది. అప్పుడు అనన్య ఒక సింపుల్ టెక్నిక్ వాడింది. చదువుకోడానికి కూర్చునే ముందు తన ఫోన్ను తీసుకెళ్లి వేరే గదిలో పెట్టేసేది. అంతే, దాని తర్వాత ఆమె చదువు చాలా ప్రశాంతంగా, ఏ డిస్టర్బెన్స్ లేకుండా సాగింది. చూసారా ఎంత సింపుల్ ఐడియానో? మన కెప్టెన్ కూల్ ఎంఎస్ ధోని కూడా ఇలాంటి సిస్టమ్స్ వాడతారంటే నమ్ముతారా? అతను తన ట్రైనింగ్, తన డైట్ కోసం ఒక పక్కా ప్లాన్ ఏర్పాటు చేసుకున్నాడు. ప్రతిరోజూ ఏం చేయాలి అని ఆలోచించాల్సిన అవసరం లేదు. అందుకే అతను అంత నిలకడగా ఉండగలుగుతాడు. సరే, మరి మన జీవితంలో దీన్ని ఎలా వాడాలి? దానికోసం ఒక సింపుల్ టూల్ కిట్ ఉంది, చూద్దామా? ఒక మంచి అలవాటు చేసుకోవాలంటే ఈ 3 సింపుల్ స్టెప్స్ ఫాలో అయితే చాలు. 1, దాన్ని మన కళ్లకు స్పష్టంగా కనిపించేలా చెయ్యాలి. 2, దాన్ని మనకు నచ్చేలా ఆకర్షణీయంగా మార్చాలి. ఇక 3, దాన్ని చేయడం చాలా చాలా సులభం చెయ్యాలి. అలాగే ఒక చెడ్డ అలవాటును వదిలించుకోవాలంటే దీనికి జస్ట్ రివర్స్ చెయ్యాలి. 1, దాన్ని మన కంటికి కనపడకుండా దూరంగా పెట్టాలి. 2, దానిపై మనకు ఆసక్తి పోయేలా చెయ్యాలి. ఇక 3, దాన్ని చేయటం చాలా కష్టంగా మార్చేయాలి. సో సింపుల్గా చెప్పాలంటే దుర్గా సార్ చెప్పిన మాట గుర్తుపెట్టుకోండి. మంచి అలవాటు మొదలుపెట్టడం తేలికగా ఉండాలి, చెడ్డ అలవాట్లు చేయడం కష్టంగా ఉండాలి. ఇదే అసలైన మంత్రం. ఓకే, ఇప్పటివరకు చెప్పింది బాగుంది కదా. ఇప్పుడు అన్నింటికన్నా పవర్ఫుల్ టెక్నిక్ ఒకటి చూద్దాం. ఇదొక మ్యాజిక్ లాంటిది. దీనివల్ల మన విజయం వాటంతట అదే వస్తుంది. దాన్నే కమిట్మెంట్ డివైస్ అంటారన్నమాట. అంటే ఏంటంటే భవిష్యత్తులో మనం ఖచ్చితంగా ఒక మంచి పనే చేసేలా ఈరోజే ఒక చిన్న ఏర్పాటు చేసుకోవడం. ఉదాహరణకు, ఒక స్నేహితుడికి కొంత డబ్బు ఇచ్చి నేను ఈ పని పూర్తి చేస్తేనే నాకు తిరిగి ఇవ్వు అని చెప్పడం లాంటిది. అయితే ఇందులో బెస్ట్ పద్ధతి ఏంటో తెలుసా? ఆటోమేషన్. అంటే ఒక్కసారి సెట్ చేస్తే చాలు, అది మన కోసం రోజూ పని చేస్తూనే ఉంటుంది. మనం దాని గురించి ఆలోచించాల్సిన పనే లేదు. బ్యాంకులో ఆటో సేవింగ్ సెట్ చేయడం లాంటిదన్నమాట. ప్రతి నెల డబ్బు దానంతటదే సేవ్ అవుతుంది. సరే, ఇవన్నీ విన్నాక మనకు వచ్చే ప్రశ్న ఏంటంటే, ఈ సూత్రాలను ఉపయోగించి మన రోజును విజయవంతం చేసుకోవడానికి మన జీవితాన్ని మనం ఎలా డిజైన్ చేసుకోవచ్చు? ఈ ఒక్క మాటని మనం నమ్మాలి, మనసులో అనుకుందాం రండి.
నా వ్యవస్థలు నా విజయానికి తోడుగా ఉంటాయి. నా మంచి అలవాట్లు వాటంతటా అవే జరుగుతాయి. ఈ నమ్మకంతో ముందుకెళ్దాం. వెళ్లే ముందు ఒక చిన్న మాట గుర్తుంచుకోండి. ప్రతిరోజూ మనం నేర్చుకునే చిన్న చిన్న విషయాలే ఒకరోజు మనల్ని ఒక పెద్ద విజయానికి దారితీస్తాయి. కాబట్టి చిన్న చిన్న అడుగులతో ముందుకు వెళ్తూనే ఉందాం.